హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చింకీ స్టూడియో. ఇవాళ మనం రాగి జావా చేసుకోబోతున్నామండి. అదేంటి రాగి జావా అని కొత్తగా చెప్తున్నారని అనుకోకండి. తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంబలి. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాగి మాల్ట్. ఎండాకాలంలో ప్రతి ఇంట్లో పొద్దున్నే వేడి వేడిగా ఇలా మరుగుతుంటుంది. సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ నాకు మాత్రం స్పెషల్లీ బయట ఎక్కడా నచ్చదు. మా ఇంట్లో చేసుకునే ఆ కలి వాటర్తో ఆ పులుపు దిగితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకసారి ఇలా కలి వాటర్తో ఈ కలిగంజి కురాడ్ నీళ్ళతో పెట్టుకొని చూడండి, సూపర్గా ఉంటుంది. సో మీకు ముందు చూపించాను కదా, ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇది కలికొండ ఉంది కదండి, దీని కురాడు కూడా అంటారు. దీని ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ని మీది లేయర్ ఏదైతే ఉందో అదంతా తీసి సపరేట్ చేసుకోవాలి. అండ్ కిందిది ఏదైతే ఉందో అది కూడా సపరేట్ చేసుకోవాలి. సో ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి పైన వాటర్ తీసి, అండ్ ఇప్పుడు అడుగున వచ్చే వాటర్ థిక్గా ఉంటుంది కదా, అది ఇంకో దాంట్లోకి తీసుకోవాలి. అయితే ఈ థిక్గా ఉన్న దాన్ని ఏం చేయాలంటే, మనం స్టవ్ మీద పెట్టుకొని ఏదైతే మనం ఇప్పుడు కుక్ చేస్తామనుకుంటున్నామో రాగి అంబలిని దాంట్లోకి వాడుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం దీన్ని ఎంటీ చేస్తామో అడుగు తీసినప్పుడే మనం కురాడ్ని కూడా వాష్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎప్పటిలాగానే బొట్లు పెట్టడం ఇవంతా ప్రాసెస్, ముందులాగానే డెకరేట్ చేయడము, ఇలా బొట్లు పెట్టడం అన్నీ చేసి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లోకి మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఏదైతే మనం అంబలి చేస్తున్నామో దానికోసం పట్టిన రాగి పిండిని వాటర్లో వేసి మంచిగా ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. నైట్ రాగి పిండిని ఏదైతే మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి రాగి పిండి. అండ్ ఈ థిక్గా ఉన్న గంజి వాటర్, కలి నీళ్ళు, కురాడ్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్టవ్ మీద మనం గిన్నె పెట్టినాం కదా దాంట్లోకి పోసుకోవాలి. సో అందులోకి అది థిక్గా ఉంటుంది కాబట్టి నార్మల్ ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట అందులోకి. సో అది బాయిల్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగేటప్పుడే దాన్ని స్టవ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పొంగిపోతుంది, గంజి నీళ్ళు కదండి కురాడ్ అంటే. సో అందుకని మనం స్టవ్ అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, హై ఫ్లేమ్లో పెట్టి చూడండి అలా పొంగుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ నేను సిమ్లో పెట్టాను అనుకోండి, ఇలా కిందికి వెళ్ళిపోతుంది గంజి ఏదైతే ఉందో. సో ఇలా బాయిలింగ్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం ఆ పిండి ముందు కలిపి పెట్టుకుంది ఉంది కదండి, రాగి పిండి, ఆ రాగి పిండిని ఒకసారి కిందికి మీదకి కలుపుకొని ఇందులోకి మిక్స్ చేసి పెట్టేయడమే. సో దీన్ని ఏమంటారు, దీనికి పెద్దగా ప్రాసెస్ ఏముండదు. అది ముందు మరగాలి, ఆ మరిగిన తర్వాత దీన్ని కూడా కొంచెం మరిగించాలి. కాకపోతే టేస్ట్ ఎక్కడ ఎన్హాన్స్ అవుతుందంటే మనం కలి నీళ్ళు అందులోకి ఎప్పుడైతే పోస్తామో దానివల్ల ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మొత్తం అంతా ప్రాసెస్లో కలి నీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఇలా పక్కకి రైస్ ఉడకబెట్టుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ మిగిలిన అన్నం ఉంటుంది కదా నైట్ది, కానీ లేదంటే పిల్లలకి మార్నింగ్ టైమ్స్ వండిన అన్నం కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్పుడప్పుడు వండిన అన్నాన్ని తీసుకొని ఇందులోకి వేస్తున్నాను. సో అది ఇది రెండు కలిపి మరగనివ్వాలి. అలా బాగా ఇట్లా మంచిగా మరిగి, అది మరీ అన్నం వేయమంటున్నా కదా అని ఎక్కువ వేయకూడదు. ఇలా తాగేటప్పుడు కొంచెం అక్కడక్కడ బాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మరగనివ్వాలి. సో ఇప్పుడు నేను ఏదైతే కలుపుతున్నానో దాన్ని ఇలా టెక్స్చర్ తీసాను కదండి, ఇంకా మీకు కావాలంటే ఇంకా వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న టెక్స్చర్ నాకు అది పర్ఫెక్ట్ అనిపించింది, సో నేను అంతే చేసుకున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు, ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెద్దగా ఏముండదండి దీంట్లో. కాకపోతే ఒకవేళ వాటర్ మళ్ళీ వేసుకున్నారనుకోండి లాస్ట్లో, ఇంకాసేపు ఎక్కువ మరగనివ్వాలి. లేదంటే అదొక టేస్ట్ అంత బాగుండదనమాట, నీళ్ళు లాగా ఉంటుందన్నమాట. చూసారు కదా మిడిల్లో బయట బబుల్స్ వచ్చి మధ్యలో లేయర్ ఏదైతే చేంజ్ అవుతుందో అలా అవ్వాలన్నమాట. అలా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సో దట్ మనకి ఈవినింగ్ వరకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే వేడిగా సర్వ్ చేసుకుంటానండి. నాకు అలాగే ఇష్టము. వేడిగా తాగుతుంటే ఆ పంటి కిందికి అన్నం మెతుకులు వస్తూ ఉంటే చాలా బాగుంటుంది అసలు. మీరు ఒక గ్లాస్తో అసలు వదలలేరు తెలుసా. నేనైతే మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉంటారు, వేరే అత్తమ్మ వాళ్ళు,
మా అత్త వాళ్ళ సిస్టర్స్ అనమాట. వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట ఈ కలితో చేసింది. వాళ్ళందరికీ కూడా పోసి ఇస్తాను. చూసారు కదా, అప్పుడే సగం గిన్నె అయిపోయింది మా ఇంట్లో. చూస్తూనే అయిపోతుందండి. అండ్ ఇప్పుడు నేను తాగే టైం వచ్చేసింది. ఆల్రెడీ హాఫ్ మాట్లాడుతూ తాగేశాను. మీరు మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చింకీ స్టూడియోస్కి, ఓకేనా? బాయ్.